మన చుట్టూ జరిగే చాలా విషయాల్లో మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ కేవలం సగం మాత్రమే ఉంటుంది. దాంట్లో యాక్చువల్ నిజం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏదైతే మనకి ఎమోషనల్‌గా, సెంటిమెంట్‌గా కనెక్ట్ అవుతామో అది మాత్రమే విషయం అని చెప్పేసి మిగిలినంతా కప్పెట్టేస్తారు. ఇదే ప్రెజెంట్ సోషల్ మీడియాలో నడుస్తున్న చాలా చండాలమైన విషయం. ప్రతిరోజు ఇంజినీర్‌గా పనిచేస్తూ ఎంతో కష్టపడుతున్న నాకు, మా వైఫ్‌కుండే చిన్న బిజినెస్‌లో జరిగేటువంటి చిన్న చిన్న సమస్యలు, లేకపోతే లాస్ట్ 1 ఇయర్‌లో మేము పడిన కష్టాలు, ఇది నాకు కనువిప్పు కలిగించాయి. ఏంటంటే, ఏదైనా ఒక విషయం మన కళ్ళ ముందు నడుస్తున్నప్పుడు దాన్ని కొంచెం లోతుగా విశ్లేషించడం అనేది నాకున్న ఒక ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం తీసుకుంటే, కొన్ని పెద్ద పెద్ద హోల్‌సేల్ షాప్స్ అవ్వచ్చు, కొంతమంది క్లాత్ బిజినెస్‌లో ఉన్నవాళ్ళు స్పెసిఫిక్‌గా మహిళల్ని టార్గెట్ చేస్తూ రీసెల్లర్ బిజినెస్‌కి రండి, జస్ట్ 20,000 ఉంటే చాలు, 30,000 ఉంటే చాలు, 50,000 ఉంటే చాలు, మీరు స్టార్ట్ చేసేయొచ్చు, దీంతో స్టార్ట్ చేసేయండి అని చెప్పి ఎందుకు ఉసిగొలుపుతున్నారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? అలాగే కొన్ని ఇష్యూస్ లైక్ గవర్నమెంట్ ఇప్పుడు E20 పెట్రోల్‌ని ఖచ్చితంగా మ్యాండేటరీ చేసింది. అసలు ఆప్షన్ లేకుండా చేసింది. ఎందుకు? అసలు దీనివల్ల ఎవరు బెనిఫిట్ పొందుతారు ఫైనల్‌గా? ఇలా ఎవిడెన్స్‌తో మాత్రమే నేను మాట్లాడాలని మీతో అనుకుంటున్నాను. సో, ఇట్లా లాజికల్‌గా థింక్ చేయాలి. మనం ఏదైనా సరే ఒక విషయాన్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో చూడాలనుకునే వాళ్ళకి ఈ రీల్స్ షేర్ చేయండి. నా కంటెంట్ కోసం ఖచ్చితంగా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.